అరుణాచలం అనేది తమిళనాడులో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. దీనికి తిరువన్నామలై అని కూడా పేరు. ఇది పంచభూత లింగక్షేత్రాలో అగ్నిభూతానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని మరియు అచలమంటే కొండ అని అర్థం. కాబట్టి ఎర్రని కొండ అని కూడా పిలుస్తారు. మనం చేసిన రుణపాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. ఇక్కడ అరుణాచలేశ్వర ఆలయం ఉంది. మరియు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం గిరిప్రదక్షిణ చేస్తారు. ఇది ఒక పవిత్రమైన తీర్థయాత్ర. అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సమయంలో ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం 16 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తారు. అరుణాచల పవిత్ర పర్వతం 66-69 అడుగుల మీ ఎత్తులో ఉంది. భక్తులు ప్రదక్షిణ చేసే పర్వతాన్ని చుట్టుముట్టే రహదారి 8 మైళ్ళు లేదా 16 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అరుణాచలం ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తులు సందర్శించవచ్చు. అరుణాచల ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు. అరుణాచల పర్వతాన్ని శివుని ప్రతిరూపంగా భావిస్తారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుడికి ప్రదక్షిణ చేయించినట్లు భక్తుల విశ్వాసం. అరుణాచల ఆలయం శివుని పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ అగ్ని తత్వాన్ని సూచిస్తుంది. అరుణాచల పర్వతం స్వయంగా శివుని అనంత జ్వాలగా పూజించబడుతుంది. దేవాలయ వాస్తు ద్రావిడ శైలిలో నిర్మాణం, విస్తారమైన గోపురాలు, ప్రవేశద్వార కట్టడాలు, సుమారు 60 మీటర్ల 1700 ఎత్తులో అద్భుతంగా నిలుస్తుంది. దేవాలయ విస్తీర్ణం దాదాపు 20 ఎకరాలు, భారతదేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. భక్తులు గిరివలయం అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున. అరుణాచలంలో బ్రహ్మతీర్థం సహా అనేక పవిత్ర కుంటలు ఉన్నాయి. కార్తీక మాసంలో కొండ శిఖరంపై మహాదీపం వెలిగించబడుతుంది. ఇది చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఇది శివుని అనంత అగ్ని రూపాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి రోజున రాత్రంతా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణుల మధ్య ఉన్న ప్రాధాన్యత వివాదాన్ని పరిష్కరించడానికి ఇక్కడ భగవాన్ శివుడు అంతులేని అగ్నిస్తంభం జ్యోతి రూపంలో అవతరించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఆకాశాన్ని తాకే గోపురాలు, అద్భుతమైన శిల్పకళతో చెక్కబడిన మండపాలు, పవిత్రమైన కొలనులతో కూడిన ఈ దేవాలయం చోళ మరియు విజయనగర కాలం నాటి అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిదర్శనం.